సో ఇక్కడ స్పెషల్ గా ఫుల్ కాయలు ఉన్నాయి. ఇది ఈ చెట్టు గురించి చెప్పండి. ఇది వాక్కాయ చెట్టు అండి. వాక్కాయ అడవిలో పెరుగుతుందంట. పెరిగే చెట్టు ఇది. ఓకే. నేను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. తీసుకొచ్చి ఇంట్లో వేసేసారు మీరు? ఇంట్లో వేసాను. సో వాక్కాయ తింటే మంచిది అంటారు కదండి? మంచిదే అండి. సీజన్ కాయ. దీని వల్ల మంచి కూడా మనకి సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ మంచిది. పుల్లగా ఉంటుంది. ఈ మధ్య బయట అమ్ముతున్నారు కూడా. ఇంత ముందు కనబడకపోయేవి ఇప్పుడు కనబడుతున్నాయి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. సో ఈ చెట్టు నిండా ఉన్నాయండి కాయలు, చక్కగా ఉన్నాయి. మంచిగా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే అసలు ఇదైపోయి ఇది కూడా ఎండిపోయి అంటే కొమ్మ వీళ్ళు బండి పెట్టేటప్పటికి కొమ్మ. ఓకే ఓకే. ఇది అయినట్టుంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చిన్న ఇంకా పూతుంది, పిందెలు, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టి ఇది? ఇది 5 ఏళ్ళు. వాడతారండి కాయలు? పచ్చడి చేసుకుంటాం, పప్పులు వేసుకుంటాం. కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాం కదా. చింతపండు అంతా ఇది వేసుకుంటాం. ఓ సూపర్. చింతపండు బదులు ఆల్టర్నేట్ గా ఇది వేసుకుంటాం. పుల్ల పుల్లగా ఉంటుంది. కాయ దించేస్తారు పైన. పైన దీనికి పుల్లగా ఉంటాయి. ఓకే. ఇట్లా పాలు వచ్చేసి తినేసి పర్వాలేదు, చేసేయచ్చు. మీరు పట్టుకెళ్తా అంటే నేను కోయిస్తాను. లోపల గింజ ఉంటుంది. ఇదంతా ఇట్లా పాలు వస్తుంది. ఇట్లా కట్ చేస్తే రాదు. గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసుకోవాల్సి. ఓకే సూపర్. కొరికిన తర్వాత పుల్ల పుల్లగా ఉంది నాకు. వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తా. ఈ పని వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో వాళ్ళు లంచ్ టైంలో కూర్చొని టైం పాస్. అంటే అన్నం తిన్నాక ఒక డెజర్ట్ లాగా ఏదో ఫ్రూట్ తింటే మంచిది అన్నట్టు వచ్చి కోసుకొని తినేస్తున్నారు. జామ్ లాగా కూడా చేసుకోవచ్చు. మనం బెల్లం పంచదార వేసి జామ్ చేసుకోవచ్చు. మన చెర్రీస్ అవి వీటితోటి తయారవుతాయి. ఓకే ఓకే ఓకే. ఫైన్ ఫైన్.